చూపించు కాపీ చూపించు ఎమ్మెల్యే అడుగుతుందా నీ డీజీ చూపించు నాకు చూపించు 6 గంటలకు అరెస్ట్ చూపిస్తే ఇప్పుడు దాకా తెలియకొని పెట్టు ఏమన్నా రెడీ చేసుకో సంబంధంలా నాకు చూపించు నాకు చూపిస్తున్నావు సిఐ గారు నీ డీజీ కంటే పెద్ద ప్రోటోకాల్ నాది నీ డీజీ కంటే నీ సిఎస్ కంటే పెద్ద ప్రోటోకాల్ నాది నువ్వు చూపించు చూపించు నాకు నువ్వు అంటే ఎంత మెత్తగా మాట్లాడుతున్నావు ఇష్టం ఉన్నట్టు నాకు అర్థం అవుతున్నావు నువ్వు ఏందే నేను చాలా మెత్తగా మాట్లాడా చాలా గౌరవం అవన్నీ వద్దు నాకు అరెస్ట్ చూపించు నాకు అరెస్ట్ చూపించు నేను రాత్రి బయలుదేరను నేను స్టేషన్ లో పడుకుంటా నీ ఇష్టం కేసులో పెట్టుకో నాకు అభ్యంతరంలా పెట్టుకో కేసు నాకు అభ్యంతరంలా రై విజయ దిండుతో పాటు తీసుకోరా చేతగానే ఉన్నావు నాకు అంతగా నువ్వు చేతగానే ఉండేనా నా కార్యకర్తలు అరెస్ట్ చేస్తే నేను స్టేషన్ లో ఉన్నాను కొనబెట్ట ఇంటికి రానుకున్నాను నువ్వేం చెప్పాను కదా సాయంత్రం 9 గంటలకు పెడతాను కోర్టుకి ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు నువ్వు రాత్రి 12 అవన్నీ వద్దు సిఐ గారు నేను తెలుసుకుంటున్నా నీ ఎస్పీ గారిని రమ్మను నీ డీసీ గారిని రమ్మను నేను డిఎస్పీ గారిని రమ్మను విశేషం కొడుకుంటున్నా రే విజయ తేరా దిండు దొప్పటి దుర్మార్గంగా మా ఓట్లు తొలగిస్తుంటే మా కార్యకర్తలు కంప్లైంట్ చేస్తే నీకు దమ్ము లేదు కేసు రిజిస్టర్ చేయను మామూలు కేసు పెడతాను ఓ రే ఆనంద్ కేసు పెట్టు సి ఏం తిట్టాడు నిన్ను సీన్ ఏం తిట్టాడు నిన్ను ఏం పేరుతో తిట్టాడు శ్రీ నిన్ను కులం పేరు తిట్టాడు కేసు పెట్టు కేసు ఎవరండి ఇక్కడ రైట్ ఇక్కడ మెడికల్ అరెస్ట్ చేసావు మ్యాజిస్ట్రేట్ ముందు నిన్ను ఏం తిట్టాడు నిన్ను తిట్టాడు కదా ఆ మాట చెప్పు అంటే దంతులు లెక్కలేదు నీకు విష్ణు మొత్తం రికార్డ్ చేయ మొత్తం రికార్డ్ చేయి నేను చూసుకుంటా సిఎస్ కంటే డీజే కంటే నా ఫోటో కాదు ఎక్కువ ఏం తిట్టావు నువ్వు వాళ్ళు ఎవరు పారు ఇక్కడే ఉంటావు నీ చేతనం చేసుకో ఏమండి నేను మాట్లాడదు రాగా 2 సార్లు వచ్చే స్టేషన్కి 8 గంటలకు పోలీస్ స్టేషన్ పెడతానని చెప్పి ఏం తిట్టాడు నిన్ను ఏం కులం పేరు తిట్టాడు ఎవరు తిట్టాడు తిట్టాడు అంతే కదా పెట్టి కేసు చూస్తా చాలా పద్ధతి కూడా చాలా పద్ధతి చేయగారు మా కార్యకర్తల్ని కులం పేరుతో వాళ్ళు తిడతారు ఎవరు వాళ్ళు వచ్చిన వాళ్ళు నేనేం అడిగాడు కులం వాళ్ళు సర్వేకి వచ్చిన వాళ్ళు నువ్వు ఎవరు రాని అడిగాడు ఏం చెప్పావు నువ్వేం చెప్పావు నిన్నేమడిగాడు వాడు నువ్వేం చెప్పావు వాడేం చెప్పాడు నేను అదే నువ్వే పర్లేదు చెప్ప ఏం చెప్పావు నువ్వేం చెప్పావు అంతే కదా స్టేషన్ సేమ్ మాట్లాడాడు అంతే కదా అంతే మొత్తం కేసు పెట్టు ఫోన్ చేశారు మా మధ్యపూడి గిరి మాదిగండ ఈ పోలీసులు వాళ్ళంతా కూడా చేస్తారు ఫోన్ పెట్టిన బయట బిజీగా ఉన్నా మరి దానమ్మా ఎంత దారుణం వేస్తాం మీరు పచ్చొక్కలు వేసేసుకోండి యూనిఫామ్ చేసి యూనిఫామ్ మేము గౌరవిస్తాం యూనిఫామ్కి అంటే పొత్తు పెడతానని చెప్పి పొమ్మని చెప్పి నీ ఇష్టం వచ్చేటట్టు 11th పెట్టుకుంటా నువ్వు స్టేషన్లో ఏందని రెడీ అయ్యేది స్టేషన్ మీద ఇవ్వచ్చు 7 years సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది నువ్వు పొరపాటు చేస్తున్నావు ఎవడైతే కంప్లైంట్ ఇచ్చాడో వాళ్ళ మీద కేసు పెట్టాం చూద్దాం పెట్టుకోండి శ్రీగంధతో ఇబ్బంది లేదు ఇదిగో చేతగాన్నా కొడుకులు ఉంటారు చేతగాని వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళతో పెట్టుకోండి నాతోనే పెట్టుకునేదే నేను స్టేషన్కి వచ్చా మర్యాదగా మాట్లాడా 2 కేసులు వద్దని డిఎస్పీ గారికి చెప్పా ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ రాత్రి వదలమన్నా నీ కాడికి వచ్చావు నువ్వేం చెప్పుకున్నావు కోర్టు పెడతానని చెప్పావు పెట్టావు కోర్టు ఎందుకు పెట్టా కోర్టు ఇప్పుడు పెట్టు కోర్టు పెట్టు ఇప్పుడు కోర్టు పెట్టు నేను వస్తా మెడికల్కే
నేను వస్తా మెడికల్కి. నిన్నేం తిట్టాడా సి? ఏం తిట్టాడు సి? ఏం కులం పెట్టి తిట్టాడు? నీ చేతనం చేసుకోండి. ఒక దళితుడిని పోలీస్ స్టేషన్ ఎంత ఇదండి మీద కులం పెడతారు. మీరు సర్వే వచ్చి తిడతారు, మీరు తిడతారు. డిఎస్పీ ఇంటెలిజెన్స్ డిఎస్పీ తెలుసుగా ఫోన్ చేస్తారు 10 నిమిషాల వాడికి. ఏమండి నాకు చేతగానే వాడు ముందా అర్థం కావట్లేట. పెట్టు కొట్టు పెట్టు కొట్టు పెట్టు పెట్టు కొట్టు పెట్టి పెట్టు పెట్టు కొట్టు పెట్టు. విష్ణు నువ్వు మొత్తం రికార్డ్ చేసుకో. నేను మాట్లాడే ప్రతి మాట రికార్డు కావాలా. ఎలక్షన్ కమిషన్ పోవాలా, ఎలక్షన్ కమిషన్ పోవాలా, కోర్టుకు పోవాలా. గుర్తుపెట్టుకో, కోర్టు అంటే గౌరవం ఉంది. ఇదే సుప్రీం కాదు. పోలీసు పీపుల్ రక్షణ ఇవ్వాలా. వీళ్ళు పీపుల్స్ రక్షణ ఇవ్వటంలే, అధికార పార్టీ ఏజెంట్ లాగా పనిచేస్తున్నారు వీళ్ళు. అందరు కాదులే, అందరు కాదు. ఓన్లీ సిఐ నరసింహరావు, ఓన్లీ సిఐ నరసింహరావు, ఓన్లీ సిఐ నరసింహరావు అధికార పార్టీ ఏజెంట్.